పెద్ద బొట్టమ్మ పేరు చెప్పగానే జీవం కూడా పే అని తన పేరే పలకబోయాడు చూసారా? అంత విచిత్రంగా ఉంటుంది ఆ పేరు. పేరెలా ఉన్నా మనిషి మంచిదన్నా. మీకు తన గురించి పూర్తిగా తెలియదమ్మా. ఇక్కడేం జరుగుతుందో, ఎవరు తీసుకొచ్చారో తన్ని. అవును, ఎక్కడుంది ఆవిడ? డమ్మో డమ్మో, రావమ్మా పెద్ద బొట్టమ్మ. అలా పిలిస్తే రాదుడమ్మక్క, మనమే తోలుకు రావాలి. అంబా శివశంబా. బంగారు తల్లిని చూడాలన్న ఆశతో వచ్చాను గాని చాక్లెట్ కూడా కొనుక్కు రాలేకపోయాను. అయ్యో జీవం. అన్నా పర్వాలేదన్నా, వద్దు. నైని పర్వాలేదులే. జీవన్ లాంటి వాళ్ళకి మనమే ఇవ్వాలి కాని తన దగ్గర మనం తీసుకోవడం ఏంటి విశాల్? అమ్మా, జీవాని నువ్వు డ్రైవర్గానే చూస్తున్నావు. నేను నైనికి అన్నగా, గాయత్రికి మావయ్యగా చూస్తున్నాను. అంతేలే వదినా, పామునే మామను చేసిన వాళ్ళు జీవానికి వరుస కలపరా ఏంటి? రావమ్మా పెద్ద బొట్టమ్మ, రా రా. అరే అరే నోట్ ఎగిరిపోయిందే. కొనుక్కోడానికి ఇచ్చిన నోటుని కనుక్కోడానికి వెళ్ళాలేమో. నథింగ్ టు వరీ. నోటు పెద్ద బొట్టమ్మ దగ్గరే ఉంది, అటు చూడండి. నైని, మళ్ళీ ఏమైంది? లేదు బాబుగారు, నాకెందుకో మన గది వైపు నుంచి వెళ్లేది అత్తయ్య గారు బావగారు కాదనిపిస్తుంది. సో ఇంట్లో దొంగలు పడ్డారు అంటావు, అంతేనా? ఒకసారి వెళ్ళి చూసొద్దాం రండి బాబుగారు. నైని, ఆ దొంగ ఎవడో గాని పిల్లలు ఎత్తుకెళ్ళేవాడైతే ఖచ్చితంగా గానవి గాయత్రులను అప్పచెప్తాను. అదేంటి బాబుగారు? వాళ్ళు చేసే అల్లరికి వాడు జీవితంలో పిల్లల జోలికి రాడు. అలా ఎంతసేపు పని చేస్తావయ్యా? తీసేయి. మేమెవరికి చెప్పం. శివార్పణం. వచ్చే.
పద 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 పద. ఎవరు? ఎవరది? పద పద. ఎవరది? మిమ్మల్ని. అమ్మా, నా శంకర్ దండ ఎవరో ఎత్తుకుపోయారమ్మా. దొంగ దొంగ దొంగ! అయ్యో, నా వెళ్ళ శంఖం దొంగ! అయ్యో, పడుకోనైంది, లేట్ అయింది. దొంగ దొంగ! అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. దొంగ ఎక్కడా? మీరేనా ఏంటి దొంగ కొంపదీసి? ఏయ్, అర్ధరాత్రి అల్లరి జోకులేదు. నా శంఖం దండ ఎత్తేశారు. ఎవరా? ఇంకెవరు? ఇదిగో ఎద్దులయ్యే. తన మెళ్ళ వేసుకున్నాడు, చూసారా? తను తీయడం ఎవరైనా చూసారా? అరే అమ్మ, కారణం తెలుసుకోకుండా చేయి చేసుకోకూడదు. దొంగలు సంజాయిషి చెప్తారు కానీ కారణం చెప్పరు విశాల్. పాపం ఎద్దులయ్యా అలాంటి వాడు కాదత్తయ్యా. నువ్వు అలా ఎలా చెప్తున్నావు? వీళ్ళని తోలుకొచ్చిన విశాలాక్షి కూడా దొంగే. అంబా శివశంబా, నన్నేమన్నాను పుత్ర? మా అమ్మనంటే అల్ల కల్లోలమే. మనం రాకముందే దమ్మక్క ఎద్దులైతో పాటు జీవం కూడా ఉన్నాడు. మరి తననేమనరే? వారు దొంగతనం చేసింది చూసింది తనే అని జీవన్ సైగలు చేశాడు కదమ్మా. అయ్యా, ఆ శంఖాన్ని నువ్వెందుకు తీసావు? ముచ్చటగా అనిపించింది మాత. తీసుకుని నా మెళ్ళలో వేసుకుని కాసేపు ఆడుకుందాం అనుకున్నాను. దాన్ని మెళ్ళో వేసుకోవడానికి నువ్వు మనిషివా ఎద్దువా? ఎద్దునే. జన్మ రేఖలకు పట్టు కొమ్మ. కాస్త వివరంగా చెప్పండి స్వామి. పెద్ద బొట్టమ్మ మాకేమీ చెప్పనే లేదు. తన పనేదో తను చూసుకుంటూ ఉంటుంది. పసిపిల్లల అరచేతులు చూసి జాతకం చెప్పడం కష్టం. రేఖలు వయసు పెరిగే కొద్దీ తారుమారవుతుంటాయని జాతకం చూడకూడదు అంటారు. అయితే పెద్ద బుట్టమ్మ మెళ్ళో ఉండే శంఖంతో పసి కోనల అరచేతి రేఖలను చూసి ఖచ్చితమైన భవిష్యత్తును నిర్ధారించవచ్చు. ఆ శంఖం అంత గొప్పగా పనిచేయగలుగుతున్నప్పుడు నిస్సహాయరాలుగా
ఎందుకుండిపోయావు బొట్టమ్మ? జాతకం చెప్పే వాళ్ళ జీవితాలు గొప్పగా ఏమి ఉండవు బాబు. కాలం కలిసిరాక వెనక పడిపోయాను. వచ్చి మా ఇంట్లో పడ్డావు కదా, ఇక నీ దశ కూడా తిరిగినట్టే. నా చేయి చూసి జాతకం చెప్పమ్మా. మీరు సైజులో చిన్న తప్పితే వయసులో కాదండి. ఆ శంఖాన్ని మేం తీసుకుని జాతకం చెప్పొచ్చా స్వామి? చెప్పలేరు. ఆ విద్య బొట్టమ్మ వంశీయులకు మాత్రమే వచ్చు. తనకి ఎవరు లేరని చెప్పింది స్వామి. అలా చెప్పిందా? అయితే చాలా మంది ఉన్నా కూడా మా ఇంటికే వచ్చిందంటారా? రే, ఎవరున్నా లేకపోయినా మనం ఉన్నామన్న నమ్మకంతో వచ్చింది. 2 ముద్దలు పెడితే తింటుంది, మనం చెప్పిన మాట వింటుంది. ఆ మాత్రానికే మీరు యక్ష ప్రశ్నలు వేస్తే తను బాధపడదా? పరిష్కారం కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. వదినా, నాన్న కాపదొస్తుందంటే మీకు ముందే తెలిసిపోతుంది కదా. అదే అర్థం కావట్లేదు విక్రాంత్ బాబు. ఆపద రాకుండా హార్ట్ అటాక్ వస్తుందేమో, దాన్ని ఎవరూ గెస్ చేయలేరు కదా. మావి గారు వస్తే మాట్లాడండి. దేని గురించి? ఏమైనా లావాదేవీలు గాని ఆస్తిపాస్తులు గాని చెప్పకుండా దాచిపెట్టారేమో. తమరంటే గిట్టకపోయినా మీరు తన్ని శత్రువులా చూసినా సరే మీ మంగళసూత్రాలు కూడా చెల్లే కాపాడుతుంది. అవునదినా, హాస్ ఎంత నమ్మకంగా చెప్తుందో నేను కూడా అదే మాట రిపీట్ చేయగలను. వెరీ గుడ్. సో నయని ఈసారి నాకు మేలు చేస్తుందన్నమాట. ఇంకో మాట అత్తయ్యా, మీరు సుమంగళిగా పోవచ్చు. అదేంటి మమ్మీ? వంకాయల సుబ్బారావు గారు, మీరు మర్చిపోయారా? నైని చెల్లి ఏమంది? ఒక లేడీ త్వరలో టపా కట్టేస్తుంది అని అంది కదా. అది ఎవరో కాదు రాజా, మీ అమ్మేనేమో. పద దురద పిన్ని, భయంతో కాసేపు నలిగిపోని వీళ్ళని. రా. మెంటల్ దానా? మరీ అంత గట్టిగా పట్టుకోకండి. తెలుసులే. అనంత, వాసుకి, శేష, పద్మ, కంబల, కర్కోటక, అశ్వావతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ, ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత అయిన ఓ సర్పరాజా, ఉలూచీ నమః.
స్మైల్ ఇచ్చిందంటే నా కొడుకు జాతకం బాగున్నట్టే. బావుందయ్యా, భోజన ప్రియుడవుతాడు. అంటే తిండిపోతూ మెంటల్. చదువు అబ్బకపోయినా, అబ్బా అండ లేకపోయినా అందలమైతే ఎక్కుతాడు. అర్థమైందా అన్నయ్య? నీ సపోర్ట్ లేకపోయినా పుండరి మంచి స్థాయికి వస్తాడంట. నా మనవడు ఈ సామ్రాజ్యానికి రాజు అవుతాడు విశాల్. మంచిదే కదమ్మా. ఇంకో వారసుడు పుడితే హాసినికా? నాకు ఏడ్చావులే, జాతకం చెప్పేటప్పుడు జోక్ లేకు. పుడితే అతగాడు కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తాడమ్మా. తమాషకైనా సరే వినడానికి చాలా బాగుంది. మావయ్య, సుమన ఫీల్ అవ్వకుండా మాట్లాడండి. ఎవరు ఏ మాట ఊరికే అనేరు బాబు గారు, బాగా ఆలోచించే మాట్లాడతారు. ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? ఓ, నీ మనవడు పుండరీనాథానికి ఏ వయసులో పట్టాభిషేకం చేయాలనా? వాడికెందుకు? అదేంటి మమ్మీ అంత తేలిగ్గా చెప్పేశావు? పెద్దబొట్టమ్మా, అరే నా కొడుకు నువ్వు కోరినట్టే ఈ ఇంటికి రాజవుతాడని చెప్పింది కదా. రే, ఇంట్లో ఏది ఎక్కడుందో సొంత వాళ్ళకన్నా పనివాళ్ళకి బాగా తెలుసు. అంత మాత్రాన వాళ్ళు రాజులు రాణులు అయిపోరు. ఇంతకీ ఏమంటావు మమ్మీ? నా కొడుకు పుండరీనాథాన్ని మంచి పనోడయ్యేలా ఉన్నాడంటావా? చచ, నా రక్తాన్ని అంత తక్కువ స్థాయిలో ఎలా చూస్తాన్రా? పెద్ద బొట్టమ్మ చెప్పినట్టు నా మనవడి భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి అంటే నయన్ని ఫోటో దగ్గర దీపం వెలుగుతూనే ఉండాలి. దాన్నేముంది మమ్మీ, ఓ మాదిరి సైజు ఫోటో చేయించి దీపం పెట్టిద్దాం. రే వెర్రి నాగన్నా, నేనన్నదానికి అర్థం అది కాదు. మీ మరదల్ని శాశ్వతంగా కళ్ళు మూసేలా చేయాలని చెప్తుంది బాబు మీ అమ్మ. ఓ అలాగా? కానీ అది నా వల్ల కాదులే, నీ వల్లే అవుతుంది. అందుకే ఇప్పుడు నిన్ను పిలిపించింది. చెప్పండమ్మా, ఏం చేయమంటారు? మాట మారదు. నయన్ని తప్ప మాకు వేరే అడ్డు లేదు. తొలగించాలి అంటే తను గోడ కాదు, విశాల్ బాబు నీడ వెంటే ఉంటుంది. అవును మమ్మీ, భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు, ప్రేమ పావురాల్లాగా. నయని చిన్నపిల్ల అయ్యుంటే తన ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా అరచేయి చూసి చెప్పేసేదాన్ని. మా మమ్మీని కూడా కాసేపు పసిపాప అనుకుని అరచేయి చూడు బొట్టమ్మా. మా పెద్దమ్మ గాయత్రీదేవి ఎల్లుండి నయని పుట్టినరోజు నాడు వచ్చి మమ్మీ ప్రాణం తీస్తుందో లేదో ఒకసారి చేయి చూసి చెప్పు. రే, నమ్మకం ఉంటే చెప్తుంది. ఎందుకంటే పిల్లలకి సంబంధించిన విషయమే ఇది కూడా.
అలా ఎలా? కసి కిడ్ కాదు కదా. కిడ్ కాదు, గర్ద గుడ్డు అంతకన్నా కాదు. కానీ గుడ్లని సరఫరా చేసే వ్యాపారం మొదలుపెట్టిందిలేండి ఈ మధ్య. ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థం అవుతుందా? అమ్మా, ఇన్స్పెక్టర్ గారు కూడా కాన్ఫిడెంట్ గా పెద్ద బొట్టమ్మని అడిగారు. తనేమైనా హింట్ ఇస్తుందేమో చూద్దాం. జాతకాలే చెప్పొద్దని ఇన్స్పెక్టర్ గారే అని ఇప్పుడు కసి కేసు విషయంలో కోఆపరేట్ చేయమంటున్నారు. ఇదెక్కడ చోద్యం? కొన్నిసార్లు అనుమానాలు కూడా అవసరమవుతాయి తిలోత్తమా. నువ్వు చెప్పమ్మా. ఎవరి చేతి మీద శంఖం ఆడిస్తుంది? ఇక్కడ చిన్నపిల్లలెవరూ లేరు. వాళ్ళ జాతకాలు చెప్పనవసరం లేదు కూడా. ఏంటి పెద్ద బొట్టమ్మ, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు? నిజమని అనుకోము, ఎవరిని అనుమానించం. సరదాగా అడుగుతున్నాను అనుకో. పర్లేదు, చెప్పు. ఈ ఇంట్లో వాళ్ళెవరో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు సార్. ఎవరది? చెప్పమ్మా, చెప్పు. పేరు చెప్పు. మీరందరూ అనవసరంగా ఆవిడ్ని ఒత్తిడి గురి చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మనలో మనం గొడవ పడకూడదు. మంచి పని చేస్తే ప్రోత్సహించాలి కానీ వీధి కుక్కల్లా పోరాడతారా ఏంటి? ఏయ్, కసిని ఎత్తికెళ్ళి ఏం చేయాలనే? ఏమైనా చేయిస్తారు. దాంతో పిండి రుబ్బించి, వడియాలు వేయించి, బుట్టలు అల్లించి, ఇలా రకరకాలుగా పనులు చేయించి ఒంట్లో ఏ మూలనో ఉన్న కాస్తో కూస్తో కొవ్వును కూడా కరిగిస్తారు. వాళ్ళు ఎవరన్నా తెలిస్తే పోలీస్ కేసు అవుతుంది, తెలుసా? అబ్బా ఊరుకోండత్తయ్యా, మీలాంటి రాక్షసుల్ని గాని సారీ కసి లాంటి కొరివి దయ్యాల్ని ఏం చేసినా కేస్ కాదు, లా పుస్తకంలో కూడా ఉంది. నువ్వెప్పుడు చదివావు? అబ్బా బాబాయ్ చెప్పండి. అల్లుడు, కాసినమ్మ ఎల్ఎల్బి చేసింది అల్లుడు. ఓ, అంటే లానా? నువ్వెక్కువ మాట్లాడకు వల్లభ, దొరికిపోతావు. ఎక్కడో ఉన్న కసి కూడా ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది కదా అత్తయ్య. ఎందుకే? తను కూడా మా ఆయనలా దొరికిపోతుంది కదా పిన్ని. లాజికే కదా. కంపరం తెప్పించకే. రేపో మాపో కసి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిందే అనుకో, అప్పుడు స్వీట్స్ పంచిన నీతో ఒక ఆట ఆడుకుంటుంది. ఒక్కటే ఆట అంటే బోర్ కొడుతుంది పిన్ని. కాసేపు 2-3 ఆటలైనా ఆడతాను. ఈ తిక్కదాన్ని ఇక్కడ ఎక్కువసేపు ఉంచితే మాకు మెంటల్ వచ్చేలా ఉంది. తీసుకెళ్ళండి. రామ్మ నువ్వు. చూద్దాం బాబాయ్. ఏం చూస్తా పదమ్మా. నేను తీసుకొచ్చిన స్వీట్స్ తిని మా ఆయన అత్తయ్యకి ఫిట్స్ వస్తుందో లేదో చూద్దాం. ఇదిగోండి, పట్టుకోండి, తినండి, తీసుకోండి, తినండి, తినండి, మీరు బాగా తినండి, తినండి. అంటే మమ్మీ, ఈ స్వీట్స్ తింటే తీయగా ఉంటుంది కానీ ఆ తర్వాత నువ్వుండవు. ఓహో,
మీ ఆయనకి ఏమైందమ్మా? ప్యాంట్లోకి ఎలక దూరిందేమో అన్నయ్య. నాకేం కాలేదే, పిల్లలు ఆడించడానికి స్టెప్లు వేస్తున్నాను. ఓ నువ్వు డాన్స్ చేస్తున్నట్లేదు మూర్తి. గాడిద పిల్ల ఫిజియోథెరపీ చేయించుకున్నట్టుంది. అంత గలీజ్గా ఉందా బావగారు? ఆడించే బాధ్యత ఆయాది కదా బాబాయ్, మీరెందుకు రిస్క్ తీసుకుంటున్నారు? ప్యూన్ ఉద్యోగం చేసిన జీతం వస్తుంది, బఫున్లు ఎలా చేస్తే ఏమొస్తుంది? అన్నావా? ఇంకా ఏమనకుండానే హాల్లోకి వచ్చిందే అనుకుంటున్నాను. నిజం చెప్పినప్పుడు నిక్కచ్చిగా ఉంటుంది. పెద్దమ్మకి జీతం ఇస్తున్నప్పుడు బాబాయ్ గారు ఎందుకు కుప్పిగంతులు వేయాలి? సుమన, ఈ పిల్లలు చిచ్చర పిడుగులు, దారిలో పెట్టాలంటే చాలా కష్టం. వయస్సు మళ్ళీ నావిడ్ని కాకుండా 25 ఏళ్ల అమ్మాయిని కేర్ టేకర్ గా తీసుకోవాల్సింది. అవును మమ్మీ, బాగుండేది. అప్పుడు ఆమె కూడా కసిలా మాయమయ్యేది. నిజమే, ఇప్పటికీ తనేమైందో తెలియడం లేదు. విశాల్, కిడ్నాప్ చేశారని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఇంట్లో వాళ్లే చేశారని పెద్దమ్మ కూడా చెప్పింది. ఇంతకీ పెద్ద బుట్టమ్మ ఎక్కడుంది? తీసుకొస్తున్నాం మాత. ఏదో తప్పు చేసిన దానిలాగా ఆవిడ చేతిలో పట్టుకొస్తున్నారండి మీరు. బుట్టమ్మ నడకే తప్పులు తడక. పూజ గదిలో కూర్చుని శంఖాన్ని చేత్తో పాముతూ పామును స్మరించుకుంటుంటే అనుమానం వచ్చి తీసుకొచ్చి తిమి. ఓం నాగరాజాయ నమః ప్రార్థయాభి నమస్కరోమి అని పూజిస్తుంది. దేవుడికి దండం పెట్టుకోవడం కూడా తప్పేనా బాబు? వాళ్ళకలా అనిపించే నిన్నిక్కడికి తీసుకొచ్చారు. పిల్లల్ని హాల్లో వదిలేసి నువ్వు పూజ చేసుకుంటూ ఉంటే ఎలాగమ్మా? ఇక్కడ మా ఆయన ఇందాక మెలికలు తిరిగిపోతూ ఉన్నాడు. ఏదైనా పట్టుకుపోయిందనుకోండి, జీవితాంతం నేనెక్కడ సేవ చేద్దును? ఇప్పుడు స్మైల్ ఇస్తుంది. నీకు కూతురయ్యి నిన్ను నాన్న అని పిలుస్తాను. అరే చేయకూడదు. మెల్లగా నై పట్టుకో. పెద్ద బొట్టమ్మ చూస్తారండి, వెళ్ళి పట్టుకోండి. నైని, అమ్మ హాసిని, ఆవిడ్ని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టండి. తీసుకెళ్ళండి. నేను అప్పుడే చెప్పాను, ఇలాంటి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారు అని. చిన్న పిల్లలు జడుచుకుంటారు. ద్రోహం చేయొద్దంటుంది, తప్పు చేయొద్దంటుంది. నాకేం అర్థం కావట్లేదు. ఏమోలే సుమ్మి, అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు మనం. వల్లభ,
రారా. ఎక్కడికాకాయ్? ఇదంతా చూసి కాస్త డిస్టర్బ్ అయ్యాను. అలా బయటికి వెళ్ళొస్తాం. లెట్స్ గో మమ్మీ. ఇంకా పెద్ద ఆవిడ్ని జాతకాలు చెప్పమని ఎవరు అడగద్దు. ఇంకా ఆవిడ జాతకం అమ్మవారు చెప్తారటమ్మక్క. అనుకున్నది అనుకున్నట్టు జరగదు వల్లభ. విధిరాతలో వింతలుంటాయి. పెద్ద బొట్టమ్మ కేకలు ఆపితేనే నూకలు చల్లే కార్యక్రమం మొదలు పెట్టగలదు. తన బాగోగులు మేం చూసుకుంటాం స్వామి. రేపైతే నయని శరీరం చల్లబడాలి. అలాగే కసి ఎక్కడుందో కనబడాలి. కొంచెం క్లూ ఇవ్వమని చెప్పు మమ్మీ. రేపు మీరేం చేస్తారో చేయండి. ఆ తర్వాత అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. మంచిది స్వామి, వెళ్ళొస్తాం. స్వామి, రేపు హోలీ పండగ కదా, వచ్చి మీకు రంగు పోయినా? మూర్ఖుడా, రేపు రంగు దొరకదురా, రక్తమే దొరుకుతుంది. తిలోత్తమ, నీ కొడుకును జాగ్రత్తగా తీసుకువెళ్ళు. అలాగే స్వామి. పదరా, పదా. అరే, ఇన్స్పెక్టర్ గారు మనకన్నా ముందే వచ్చేశారు. మా చెల్లెలు నయని పుట్టినరోజు కదమ్మా, టైంకు రాకపోతే అలుగుతుందని అరగంట ముందే ఉన్నాను. బంగారు చెల్లెలు పుట్టినరోజే కళ్ళు మూస్తుందని తెలీదు. అందరికీ నమస్కారం. నమస్కారం. శాస్త్రి గారు, జీవం కూడా వచ్చేశారు. నమస్తే శాస్త్రి గారు. నైని వస్తే సెలబ్రేషన్ స్టార్ట్ చేయొచ్చు. గాయత్రిని రెడీ చేస్తుంది విష్. 2 నిమిషాల్లో వచ్చేస్తానంది. వావ్. ఏంటి జీవం, డ్యూటీకి వెళ్ళడం లేదా? కాళ్ళు చేతులు బానే పనిచేస్తున్నాయి గాని ఇంకా మాట రావడం లేదు బాబు. అది కూడా త్వరలోనే వస్తుందిలేండి. మా అక్కని త్వరగా రమ్మానండి, ఇంకా ఎంతసేపు చేస్తుంది? అర్జెంట్ గా కేక్ తినేయాలని ఆశగా ఉందనుకుంటా. ఇంటికి కేక్ ఎక్కడుంది అల్లుడు? మా రూమ్ లో పెట్టాను మావయ్య, తీసుకొస్తాను ఉండండి. జీవం, నువ్వు తీసుకొస్తావా? సరే వెళ్ళండి. టేస్ట్ ఎలా ఉందని ఒక ముక్క కొరికేవయ్యా. కొరికితే ఉంటాడా? రే, అదే మమ్మీ, ఊరుకుంటారా అని అంటున్నాను. తిట్టేస్తారో కొట్టేస్తారో అని. అలా చెయ్యళ్లే బాబు. ముచ్చట పడినాడు, తీసుకురానివ్వండి. విషయ విశేషం అది. వెళ్ళు 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 వెళ్ళు. మమ్మీ, కేక్ లో విషం మిక్స్ చేసిందా పెద్ద బొట్టమ్మా? అదే పనిలో ఉందనుకుంటా.